ఎన్నికల ముందేమో డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ హామీలు ఇస్తున్నారు కదా, ఆయన ఉన్నప్పుడేమో శ్రీలంక అయిపోద్దని చెప్పారు కదా, ఈ హామీలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే సంపద సృష్టిస్తాం, సంపద సృష్టించి ఆ సంపద ద్వారా మేము జనాలకి మేము ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ రోజు మంత్రులకి ఆయన క్యాబినెట్ లో కూడా ఇవాళ చెప్తున్నా అంట, అందరికీ చెప్పండి ప్రజలకి డబ్బులు లేవు, ఖజానాలో డబ్బులు లేవు అని చెప్పని. ఇది కూడా మోసమే. సంపద సృష్టిస్తాం అని చెప్పండి మాట వాస్తవమే, సృష్టించే పనిలోనే ఉన్నాం. అయితే అల్లావుద్దీన్ దీపం అయితే చేతులు లేదు. ఎందుకంటే ఇమీడియట్గా ఇప్పుడు జీతాలు ఒక రోజులో సంపద సృష్టించబడదు. సంపద సృష్టించాలంటే దానికి దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలా, దానికోసం ప్రయత్నాలు. అందుకనే సంపద సృష్టి చేయడం కోసమే ఇవాళ సిఆర్డీఏ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు తీసుకోవడం జరుగుతుంది. హైదరాబాద్లో 139 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ వస్తే హైదరాబాద్ సంపత్తి రెండింతలైంది. అదేవిధంగా దేశంలోనే 189 కిలోమీటర్ల రింగ్ రోడ్డు ఉన్న రాష్ట్రం ఇంకేది లేదు. అది వస్తే ఖచ్చితంగా సంపద పెరుగుతుంది. అదేవిధంగా మెట్రో కానీ వీటన్ని సంపద సృష్టి కోసం చేస్తున్నది. ఎందుకంటే ప్రభుత్వం మీద భారం పడకుండా వాటిని తీసుకొచ్చి సంపద సృష్టి, అందుకే సంపద సృష్టి మాత్రం కొంచెం సమయం పడుతుంది. అయితే ఇమ్మీడియట్గా ఇప్పుడు జీతాలు ఇవ్వాలా, జరిగిన వాటికి ఖజానా ఖాళీ అయింది కాబట్టి దానికోసం తప్పని పరిస్థితుల్లోనే అప్పు చేయాల్సి వస్తుంది. అయితే వీటిని అన్నిటికీ కూడా ఖచ్చితంగా ఉత్పాదక పనుల మీద, ప్రొడక్టివ్ యాక్టివిటీస్ మీదే ఈ ధనాన్ని వెచ్చించడం జరుగుతుంది. ఎన్నికల ముందేమో డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ హామీలు ఇస్తున్నారు కదా, ఆయన ఉన్నప్పుడేమో శ్రీలంక అయిపోద్దని చెప్పారు కదా, ఈ హామీలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే సంపద సృష్టిస్తాం, సంపద సృష్టించి ఆ సంపద ద్వారా మేము జనాలకి మేము ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ రోజు మంత్రులకి ఆయన క్యాబినెట్ లో కూడా ఇవాళ చెప్తున్నా అంట, అందరికీ చెప్పండి ప్రజలకి డబ్బులు లేవు, ఖజానాలో డబ్బులు లేవు అని చెప్పని. ఇది కూడా మోసమే. సంపద సృష్టిస్తాం అని చెప్పండి మాట వాస్తవమే, సృష్టించే పనిలోనే ఉన్నాం. అయితే అల్లావుద్దీన్ దీపం అయితే చేతులు లేదు. ఎందుకంటే ఇమీడియట్గా ఇప్పుడు జీతాలు ఒక రోజులో సంపద సృష్టించబడదు. సంపద సృష్టించాలంటే దానికి దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలా, దానికోసం ప్రయత్నాలు. అందుకనే సంపద సృష్టి చేయడం కోసమే ఇవాళ సిఆర్డీఏ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు తీసుకోవడం జరుగుతుంది. హైదరాబాద్లో 139 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ వస్తే హైదరాబాద్ సంపత్తి రెండింతలైంది. అదేవిధంగా దేశంలోనే 189 కిలోమీటర్ల రింగ్ రోడ్డు ఉన్న రాష్ట్రం ఇంకేది లేదు. అది వస్తే ఖచ్చితంగా సంపద పెరుగుతుంది. అదేవిధంగా మెట్రో కానీ వీటన్ని సంపద సృష్టి కోసం చేస్తున్నది. ఎందుకంటే ప్రభుత్వం మీద భారం పడకుండా వాటిని తీసుకొచ్చి సంపద సృష్టి, అందుకే సంపద సృష్టి మాత్రం కొంచెం సమయం పడుతుంది. అయితే ఇమ్మీడియట్గా ఇప్పుడు జీతాలు ఇవ్వాలా, జరిగిన వాటికి ఖజానా ఖాళీ అయింది కాబట్టి దానికోసం తప్పని పరిస్థితుల్లోనే అప్పు చేయాల్సి వస్తుంది. అయితే వీటిని అన్నిటికీ కూడా ఖచ్చితంగా ఉత్పాదక పనుల మీద, ప్రొడక్టివ్ యాక్టివిటీస్ మీదే ఈ ధనాన్ని వెచ్చించడం జరుగుతుంది.